ఆ లవ్ షేపులు రాసి అబ్బాయి పేరు అమ్మాయి పేరు హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు సాటర్డే సండే హాలిడే ఆఫీస్లో, అందుకే ఈరోజు గోల్కొండ వెళ్దామని అయితే ప్లాన్ చేసాం. అండ్ ఈడే నా ఫ్రెండ్ నిఖిల్స్. అంటే మీరు పాత ఎర్రగడ్డ వీడియోలు అయితే చూసుంటారు. ఎర్రగడ్డ వీడియో అంటే ఆ రోజు ఎర్రగడ్డకి అయితే వెళ్ళాం. అంటే ఆ రోజు ఎర్రగడ్డ మార్కెట్కి అయితే వెళ్ళి ఆడ మార్కెట్ అంతా వెళ్ళి అట్లా ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఆ వీడియోలో అయితే వాడు ఉన్నాడు. సో ఈరోజు వాడికి కూడా అయితే జాబ్ అయితే వచ్చేసింది. వాడు ఇప్పుడు ఫ్రంట్ అండ్ డెవలపర్. వాడు నువ్వు చేస్తే ఏ కంపెనీ రా? ఒకసారి ఇట్లా రారా, చెప్పురా. ఎక్కడ జాబ్ వచ్చిందిరా? హైటెక్ సిటీలో. అది ఏం జాబ్? ఫుల్ స్టాక్ డెవలపర్. మా వాడు ఫుల్ స్టాక్ డెవలపర్గా రోల్ అయితే వచ్చింది. అంటే టెక్నిస్ట్ అని స్టార్ట్అప్ కంపెనీ. సో మా వాడే డెవలపర్. దాంట్లో ఆ కంపెనీలో ఇద్దరు డెవలపర్స్ ఉన్నారంట. ఆ 5 డెవలపర్స్లో మా వాడు ఒకడు. సో గైస్, ఇప్పుడే గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసాము. చూడండి, ఎందులో ఈ గృహలేంద్ర ఇది జైలేమరా? అవును, జైలేరా. అబ్బా, పైనుంచి లోపల దిగుదామా? దిగకూడదా? నేను అంత డెప్త్ ఉందని అనుకోలేదురా. ఆ నుంచి అంటే ఇటు దిగే గాల్లో అట్లా వచ్చాడు రా కొంచెంసేపా. నాకు పడింది, అది చూసావు కదా. ఇది గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసాం. నాకేమైందంటే గైస్, ఇందాక మేము టిఫిన్ తిన్నాం గైస్. మా వాడు ఏదో హిందీ వచ్చినట్టు కాదు, మా వాడు హిందీ వచ్చినట్టు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతా అన్న. సరే మాట్లాడరా అన్న. అక్కడ అంటే అంత అయితే బిల్డింగ్ వచ్చి అంటే 280 అన్నాడు. 280 ఏంద్రా, మనం అంత తినలేదు కదా 280 కంటే. అంటే నేనే అడిగా అంత అంటే తిన్న 2 ఇడ్లీస్ అయితే 2 ప్లేట్స్ చెప్పేశాడు. అందుకని చెప్పి ఆయన 280 చెప్పాడు. అతను నేను వెళ్ళి హిందీలో వెళ్ళి మాట్లాడి నేను వెళ్ళి మాట్లాడితే అదొక అర్థమైంది. అంటే అయింది 140 రూపీస్. కాకపోతే మా వాడు మాత్రం దాన్ని 280 చేసాడు. మా వాడితో వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే స్పెషల్ చేస్తాడు మా వాడు. షర్ట్ చూడండి గాయ, సెట్ ఉంది గోల్కొండ ఫోర్ట్. అంటే ఎవరితో గైడ్తో వస్తే మనకు అన్ని చెప్తా ఉంటాడు రా, అదేంది ఇదేంది. అంత మనం రిచ్ అవ్వలే కదా. అది కూడా నిజమేలే. అంటే ఎంత అడతాడు రా గైడ్? మీరు అక్కడ పని చేశారా? నాకు తెలుస్తుంది. మామూలుగా మా ఊడు యాక్చువల్ గైడ్ గానే ఉండేవాడు సార్. అంటే గోల్కొండలో మా ఊడు గైడ్గా పనిచేసేవాడు. మనం ఏడున్నాము, ఎట్లా పోతున్నాము అంటే యాక్చువల్ రూట్ అయితే అలా పోవాలి. మేము ఎట్లా పడితే అట్లా పోతున్నాం. అంటే గైడ్తో వస్తేనే మనకు అన్ని చెప్తా అది ఏంది ఇది ఏంది అని అడతాడు. కాకపోతే మాది ఇప్పుడు అంత బడ్జెట్ కాదనమాట. ఈ గోల్కొండలో అంటే ఎవరు అంటే కొన్ని ప్లేసెస్లో అంటే ఎవరు ఉన్నట్లా మేము అలాంటి ప్లేస్కి మేమే వెళ్తున్నాం. ఏరా, ఇందాక కూడా అక్కడ ఏదో ప్లేస్ ఉంది, ఆడ ఎవరు లేరు, మేము వెళ్ళిపోయినాం వాటిబడి. మా ఎక్కడ కూర్చున్నా మారంది ఒకటి ఉంటుంది గాయస్. ఆ లవ్ షేపులు రాసి అబ్బాయి పేరు అమ్మాయి పేరు అక్కడ కూడా రాసేసారు కదా. ఆడ కింద కూడా చూడు. లేకపోతే అది ఏంది రాదు చూడరు. అవి చెట్ల మీద రాస్తారు, కొండల మీద రాస్తారు. చూడండి కదా, మీకు కనబడుతుంది, చూసారా? చూపెడు కనిపిస్తుంది. ఒకసారి నీళ్ళు చూపి ఒకసారి. అదిగో కదా ఓడే గైస్, అది రాసేసింది. ఈడ కూడా కింద కూడా పెట్టలేదారా. ఇక లవ్ షేపులు, ఆయన పేరు ఆమె పేరు ఏంది ఇంత. రే మంచి పిల్లడు ఎవరంటే భానుప్రకాష్ అంటారా? ఏంది దేంట్లో చేసేదాంట్లోనా? నిజంగా మనం ఎడగో వచ్చినట్టున్నావురా. ఇక్కడ ఎవ్వరు లేరురా అసలు.
అంటే యాక్చువల్ పాత్రలు అంటే స్టార్టింగ్ ఇలా వచ్చి ఇలా పోతారు, మేము అట్లా పోకుండా ఎట్లా వచ్చేసినాం. మాకు ఈరోజు అంతా చిల్ అవ్వడమే గైస్. అంటే కోచింగ్ అయిపోయిన 2 months నేను ఆ రూమ్లో ఉండి ఎరా పొద్దున్న లేయడం చదువుకోవడం ఇంకా రూమ్లో ఉండి ఈరోజు అట్లా ఇలా వచ్చి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేసి మా అటు దారి లేదురా, ఇందాక దూకే నేను పడిపోతుండింది. ఏదైంది లైటింగ్ లేదా నాకు తెలిసి ఇక్కడ నుండి రాజు ఇట్లా చూసేవాడేమో, ఇట్లా హ్యాండ్స్ పెట్టి అంటే ఇది పోజ్ ఇలా పెట్టి చూసేవాడేమో. అయితే చూడండి స్టేజ్, నాకు తెలిసి స్టేజ్ అనుకుంటా. ఆడంతా పాత్ గ్రాస్ అవన్నీ ఉన్నాయి. గైస్ మీరు చూసింటారు కదండి, గోల్కొండకి ఎవరు వచ్చినా కూడా దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. దాని వెయిట్ వచ్చేసి 250 kgs గైస్. అండ్ ఇప్పుడు నేను సింగిల్ హ్యాండ్ వచ్చి డబుల్ హ్యాండ్స్తో అయితే నేనైతే ఇప్పుడు దాన్ని ఎత్తేస్తాను. బామ 250 kilos రా ఇది. ఓ అటు పోతాయి నువ్వు కానీ ఎత్తురా ఎత్తురా. ఎత్తులేవా? పట్టుకోరా నువ్వా ఇందరా లేట్లేదా? చూడండి దాన్ని ట్రై చేయడం వల్ల రే నేను ఎత్తినప్పుడు జరిగిందిరా, నువ్వు ఎత్తినప్పుడు జరగలేదు తెలుసా. మామూలుగా అయినా కూడా అయితే 250 kgs దాన్ని ఎత్తడానికి ట్రై చేసి సింగిల్ హ్యాండ్తో 55 kgs సింగిల్ హ్యాండ్తో ఎత్తేద్దాం అనుకున్నా. కానీ ఇప్పుడు నేను ఎత్తేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు రా. అంటే ఇంతకుముందు ఎవరు వచ్చారు అంటే ఆంధ్ర నుంచి వచ్చారంట, దాన్ని ఎత్తడానికి వచ్చారంట. వాళ్ళు అట్లే దాన్ని లిఫ్ట్ చేసేసి కూడా కొంచెం పట్టుకున్నారు. నేను ఎత్తేస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అంటే అంత ఎఫర్ట్ పెట్టినందుకు అని చెప్పి నేను ఎత్తలేదు. నువ్వు కూడా అంతే కదరా? అంతేనా? అంటే ఇద్దరం ఎత్తేస్తాము కానీ వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మేము ఇంకా వాళ్ళు ఇన్సల్ట్ చేయడం బాగుండదు, సో అట్లా ఇచ్చేస్తుంటాం. కథలు లేదు కానీ నడుము నిప్పులు వచ్చేది దాన్ని ఎత్తి. అది గైస్ గోల్కొండ ఫోర్ట్ వ్యూ. అది ఆ పైకి వెళ్ళాలి, మేము ఆ పైకి వెళ్ళకుండా ఆడాడంతా తిరిగేసాము. ఇందాక దాన్ని ఎత్తి దాన్ని లిఫ్ట్ చేసే ప్రాసెస్లో దాన్ని లిఫ్ట్ చేసే ప్రాసెస్లో బ్యాక్ బోన్ అలాగా కొంచెం అలా వెళ్ళిపోతుంది. అది మంది కాదు మా, అది మనం జిమ్ చేసి వద్దాం. ఏమంటావు? ఈసారి జిమ్ చేసి వచ్చి దాన్ని ఇట్లా సింగిల్ హ్యాండ్ గైస్. అక్కడ కూడా ఎవరో లవ్ షేప్లు వేసి పేర్లు రాస్తున్నారు గైస్. వీళ్ళు మారరా గైస్. చూడండి ఆ పైకి కూడా ఎక్కేసి అక్కడ కూడా లవ్ షేప్లు రాసి ఆయన పేరు ఆమె పేరు. ఏంది మామ ఇది? ఇలాంటి వాళ్ళే, నాలాంటి వాళ్ళు కాదు, నీలాంటి వాళ్ళు. దిగురా చూసుకో. గైస్ అడన్ని గబ్బిలాలు చూడండి గైస్. అడన్ని గబ్బిలాలే ఉన్నాయి అక్కడ అన్ని గబ్బిలాలే అవన్నీ. ఇట్లా దారి కూడా లేదు, స్మెల్ కూడా భయంకరంగా స్మెల్ వస్తుంది. అదేంది మళ్ళీ చేయలేమరా? అది ఖజానా ఉందంట. ఖజానా పోయి తెచ్చుకోపోరా సరే అయితే గబ్బిలాలా. అక్కడికి వెళ్ళాలి రా నిఖిల్ సాయి. ఇంకా అంత పైకి వెళ్ళాలి. అంటే అంత అలిపేం లేదు, బట్ అది చాలా పెద్దది. నేను అంత పెద్దది అనుకోలేదు. కానీ ఎండ అంతేం లేదు రే. యోగా బాడీ రా ఇది డొసకా బాడీ, అందుకే. ఇంకా చాలా పైకి వెళ్ళాలి. 50% వచ్చుంటావారా? ఇంకా 50 ఉందే. అంటే చాలా తిరిగాం కానీ ఇంకా అక్కడే తిరుగుతున్నాం. ఇంకా 50% ఉంది పైకి. అంటే మావాడు అలసిపోయాడు మావాడు. చాలా బాగుంది కదా. మీరు కూడా ఎవరన్నా గోల్కొండకు రాకపోతే రండి, మొత్తం చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి.
ఆ? దాన్ని ఎత్తురా దాన్ని గ్రాండ్ కెనియన్ అది ఎట్లుంది అంటే ఇక్కడి నుంచి షూట్ చేసేవాళ్ళ లాంచింగ్ కాదు ఇక్కడ టెంపుల్ ఉంది ఏందిరా అంటే గోల్కొండ ఫోర్ట్లో టెంపుల్ ఉంది అది అమ్మవారి టెంపుల్ అది ఎరా నీకు తెలుసాయి కాదు గోల్కొండ ఫోర్ట్లో టెంపుల్ ఉందిరా గ్రాండ్ కెనియన్ ఇది గ్రాండ్ కెనియన్ దీన్ని ఏమంటారా క్యానానా క్యానాన్ నేను ఇంకా గ్రాండ్ కెనియన్ అంటున్నా సో ఇప్పుడు టాప్లో అయితే ఉన్నాం గైస్ వ్యూ హైదరాబాద్ రా పైన ఏంటంటే పైన కాళీమాత ఆలయం ఉంది ఇంకా అమ్మవారి ఆలయం కూడా ఉంది అంటే చాలా అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే గోల్కొండ ఫోర్ట్ మీద టెంపుల్ ఉండడం ఇంకా ఏవేవో ఉన్నాయి గాయస్ ఇక్కడ మనం తిరిగి అంటే కరెక్ట్ తెలిసిన పర్సన్ ఉంటే చాలా తెలుస్తాయి నేను ఒక్కడిని ఎక్కడికో అయితే వచ్చేసా సో గైస్ ఇదే అనుకుంటా రాజు ప్యాలెస్ అనుకుంటా ఇది రాజు ఇక్కడే ఉండేవాడేమో అంటే ఇలా రాజు ఇక్కడి నుంచి చూస్తూ ఉండేవాడేమో సో ఇంకా లోపలికి వెళ్తే తెలుస్తుంది ఇదేరా రాజు ప్యాలెస్ కానీ రాజుకి సీట్ లేదు కాదు ఇప్పుడు నేనే రాజుని ఎవరు అక్కడ ఇన్ని జైల్లో వేయండి ఒకప్పుడు నేను రాజేమరా నిజరా నీకు సాయి ఇక్కడ కూడా లవ్ షేప్ వేసారు రా ఏమని చూపించమంటావు చెప్పురా రే అవునరా చూడరా గైస్ ఇక్కడ కూడా లవ్ షేప్ వేసారు గైస్ చెప్పేదోటి చెప్పు ఏం చెప్పాలరా కానీ మేము రాజు ప్యాలెస్లో అయితే ఉన్నాం రాకింగ్ బాయ్స్ చేదిరా రే నేనే రాజుని వీడిన మంత్రి సో ఇంకా పైకి వెళ్తే ఇంకా ఏదో ఉందారా ఇంకేముందిరా పైన మొత్తం గోల్కొండ ఫోర్ట్లో ఇలా తిరగడం అయితే చాలా బాగుంది నీకు ఎలా ఉందిరా సూపర్ ఇంక చాలా బాగుందా గైస్ ఎంట్రీ టికెట్ 20 రూపీస్ గైస్ అది 20 రూపీస్కి ఇంత బాగా ఇప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారా ఇంత ఎక్స్ప్లోర్ చేసి ఉంటావు అసలు చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేసి అసలు ఇంకా చాలా ఉంది మనకు తెలియదు కానీ అట్ట కింద కూడా ఇంకా చాలా ఉంది కదరా అదంతా ఏం తెలియట్లేదు బట్ ఎట్లా కనిపిస్తే అట్లా పోతా ఉన్నాం సో మొత్తానికి టాప్కి అయితే వచ్చేసాం మొత్తానికి ఇదే టాప్ అంటే ఇక్కడ అంతే కదరా ఇంక డెస్టినేషన్కి అయితే వచ్చేసాం ఇది నాకు తెలిసినంత వరకు ఇది రాజు ప్యాలెస్ అయి ఉంటుంది రాజు ఇక్కడ నుండి చూస్తూ ఉండేవాడు కానీ చాలా బాగా కట్టారు అసలు నిజం కదరా అసలు ఇక్కడ చూడండి మామూలుగా అంటే మనకి మిద్దిపోయానంటే అంటే వాటర్ పడితే కిందకి వెళ్ళినట్టుగా హోల్స్ అవన్నీ కానీ అంత డీటెయిల్డ్ వాళ్ళకి అసలు ప్లానింగ్ అసలు ఆ టైంలో అంత కన్స్ట్రక్షన్ అంటే అసలు సూపర్ అసలు గోల్కొండ కట్టిన వాళ్ళని అసలు ఎవరన్నా అసలు వాళ్ళు సూపర్ అసలు ఐడియా ఇచ్చిన వాళ్ళు ఆ ప్లానింగ్ కానీ అసలు ఎట్లా కట్టారా బాబు అసలు చూడరా ఇడంతా గైస్ అది చూడండి గైస్ అదంతా ఇక్కడ ఏదో ఉంది చుట్టూ స్టెప్స్ ఉన్నాయి ఏంది అది అసలు ఏందిరా అది ఇక్కడ అసలు వెంట ఏంది అసలు ఎలా కట్టారు అసలు వాళ్ళ ప్లానింగ్ అసలు ఎలా ప్లాన్ వేసారు చాలా పెద్దది అంటే ఇంత లెవెల్ ప్లానింగ్ ఎలా వేశారు అసలు ఏవేవో ఉన్నాయి అసలు ఇక్కడ ఈ స్టెప్స్ కానీ నిఖిల్స్ ఎట్లా పోదారా ఇట్లా పోదాం బారా నిఖిల్సాయి ఇట్లా పోదారా ఫస్టా అందా
అసలు అంటే గోల్కొండ మొత్తం తిరగడానికి అంటే 1 డే అయితే పడుతుంది ఖచ్చితంగా. పడుతుంది. అంటే మార్నింగ్ 9కి వస్తే అండ్ ఈవినింగ్ దాకా తిరుగుతూనే ఉండొచ్చు, అంత ఉంది తిరగడానికి ఇక్కడ. అదేంది రా అది ఫ్లవర్ షేపు, ఇది దేనికి రా ఇవి? ఏమని కట్టుంటాడు రా ఇదంతా? ఆ గోడ చూడండి గైస్. దర్బార్ హాల్ అంటే అదే కదా, అంటే రాజు వచ్చి కూర్చొని అంటే వాళ్ళందరూ సమావేశం వేసుకుంటారు. చూడండి గైస్, వే టు దర్బార్ హాల్. ఇందిరా క్లోజ్ చేసి ఉంటే పోగొడతారా? సో గైస్ ఇప్పుడు గోల్కొండ మొత్తం అయితే తిరిగేసాం, మొత్తం అయిపోయింది. కానీ ఒక్కటే మిగిలింది, ఆ 250 కిలో స్టోన్ ఎత్తడం అనేది. ఇందాక ఎత్తలేదు, ఆ అన్సాటిస్ఫాక్షన్ అనేది, ఆ ఈగో అనేది అయితే అట్లే ఉంది. నవ్వద్దురా, సీరియస్గా చెప్తున్నా. సో ఇప్పుడు ఆ స్టోన్ అయితే ఎత్తిని అయితే ఇప్పుడు వెళ్తా, ఇప్పుడు పీజీకి అయితే వెళ్తా. ఏమంటావు, సీరియస్గా నేను? సో ఇప్పుడు పోతున్నా. వీడియో తెస్తాను. నువ్వు తీసి ఆన్ చేస్తాను ఆల్రెడీ. సరే పొరుగు పోగొట్టుకోకరా. చేతులు పోతున్నాయి పట్టుకో. ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి. అరే మొన్నే కదా పౌర్ణమి? అవును మొన్నే, అంటే మొన్నే పౌర్ణమి కాబట్టి ఈరోజు గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి. నవ్వద్దురా, సీరియస్ అంటే కాబట్టి ఈరోజు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంది, అందుకే ఎత్తలేకపోయింది. అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది కిందకు ఉంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ అయిపోయింది. మాస్ కూడా ఎక్కువ ఉంది అందుకే. సో ఈ రోజు అనేది ఈరోజు దాన్ని వదిలేస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ టైం నాకు వచ్చేటప్పుడు దాన్ని ఇట్లా పట్టుకుని అది ఎత్తి అటువైపు వేసేద్దాం అనుకున్నాం తారులాగా. ఈరోజు దీనికి ఎప్పుడు చేద్దాం ఏమంటారు? అంతేరా, చేసేద్దాం, ఎత్తేద్దాం ఇంకా సంగతి. సో అది గాయస్ ఇంక సంగతి. ఇంక ఈ నుంచి యాజ్ సూన్ యాజ్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి. ఇంకా లేకపోతే మళ్ళీ నేను దాన్ని ఎత్తేస్తాను దాన్ని. అది 250 కిలోస్ రా, నేను 60 కిలోస్ రా. 55 రా, దాంట్లో 1/4 తిన్నాను రా నేను. సర్లే ఇంకెప్పుడు ఎత్తుతామండి ఇంకా. సో అది గాయ సంగతి. ఇంకా ఒక 2 ఫోటోలు తీసుకొని లేదంటే ఒక రీల్ తీసుకొని నుంచి ఇంకా వెళ్ళిపోదాం. సో గాయస్ బ్యాక్ టు రూమ్. అక్కడ గోల్కొండలో ఆ 250 kgs మల్టిపుల్ టైమ్స్ లిఫ్ట్ చేయడం వల్ల, అది లిఫ్ట్ చేసే ప్రయత్నాల వల్ల నడుము అనేది కొంచెం అవసరమా, నీకు అవసరమా, అన్నిటికీ ఓన్ ముందు వచ్చేస్తావు. సో ఇప్పుడు ఇంకా రెస్ట్ చేసి స్లీప్ చేయాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.